వ్యవహారం 2014లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలుగా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ 10 ఏళ్ల వరకు ఉంటుంది అని అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే విభజన చట్టంలో పొందుపరిచిందో అది కొనసాగింది. అయితే ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేక రాజధాని ఉండాలని 2014లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి రాజధానిగా డిక్లేర్ చేస్తూ దానితో ఇనాగ్రేట్ చేయడం అవన్నీ చూసాం. అనూహ్యంగా 2019లో జగన్మోహన్ రెడ్డి గారి వచ్చిన తర్వాత ఎందుకో ఆయన డెసిషన్ మార్చుకున్నాడు. 3 రాజధానులు అన్నాడు. 14 నుంచి 19 మధ్యలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అమరావతి తర్వాత 19 తర్వాత పంథా మార్చారు. ఎందుకు మార్చారు? ఒక వ్యక్తి మీద కక్షతోన? నిజంగా అమరావతి అంటే ఇష్టం లేదా? పోనీ అమరావతి ఇష్టం లేనప్పుడు అమరావతిలో ఉండే అమరావతి రీజన్లో తాడేపల్లిలోనే ఎందుకు నివాసం ఏర్పరచు